పచ్చని పల్లెల్లో ఇందిరమ్మ ఇళ్లు చిచ్చు రాజేస్తున్నాయి. కేవలం కాంగ్రెస్ నాయకులకు డబ్బులు ఉన్న వారికి మాత్రమే ఇళ్లను మంజూరు చేసి పేదల్ని విస్మరిస్తున్నారు. దీంతో ఏ గ్రామంలో చూసినా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగల పార్టీ అని, లంచాలు పైరవీలు లేనిదే ఏ పని కాదని దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. గూడులేని నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి పచ్చి మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అర్హులైన పేదలకే మొదటి ప్రాధాన్యత అంటూ ఓదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పక్కదారి పట్టింది. కాంగ్రెస్ నాయకుల కూర్పుతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు ఈ పథకాన్ని సర్వనాశనం చేశాయి. ఒక్కో ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 దాకా లంచాలు తీసుకుని డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఇళ్లను కేటాయించాయి ఈ ఇందిరమ్మ కమిటీలు. 70% ఇళ్లను కాంగ్రెస్ నాయకులకు మాత్రమే కేటాయించారు. ఇళ్ల కేటాయింపులో అడుగడుగునా అవకతవకలు జరిగాయి. పార్టీ నాయకులకు తప్ప చెప్పు చేతల్లో ఉండేవారికి, లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే ఇళ్లను కేటాయించి స్కీమ్ను పక్కదారి పట్టించారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఏ గ్రామంలో చూసినా పేదల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. లంచాలు ఇచ్చిన వారికి, పైరవీలు చేసిన వారికి మాత్రమే ఇళ్లను ఇచ్చారని, నిజమైన పేదల్ని పక్కకు పెట్టారని సర్వత్రా విమర్శల పాలైంది ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం. అంతేకాదు ఒక్కో గ్రామంలో 10 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారు. మిగతా ఇళ్లు రాని 90% మంది కాంగ్రెస్ అంటేనే భగ్గుమంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వటం జరిగింది. దాంట్లో ఒక కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వటం, నిరుపేదలైనటువంటి వారికి, అర్హులైనటువంటి వారికి ఇల్లు ఇవ్వటం లేదు. ఇది చాలా దురదృష్టకరం. అందరూ సమానమే కాబట్టి అందరికీ సమానంగా చూసే బాధ్యత ఉన్నది కాబట్టి అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత కరెంట్ నేటికి గ్రామాల్లో సగం మందికి అమలు కావడం లేదు. ₹500 గ్యాస్ పథకం తూతూ మంత్రంగా మమ అనిపించారు. సన్న బియ్యం అంటూ రీసైక్లింగ్ చేసిన దొడ్డు బియ్యాన్ని ఇస్తూ మభ్య పెడుతున్నారు. ఇక రాజీవ్ యువ వికాస పథకం మూలకు పడేసి యువతను పచ్చి మోసం చేశారు. రుణమాఫీని సగం మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. ఇలా ఏ పథకమైనా, ఏ అంశమైనా నమ్మించడం, మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపమని మండిపడుతున్నారు పల్లెల్లో పేదలు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని అంటున్నారు పేదలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు అనర్హుల చేతుల్లో అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా అర్హులకు ఇస్తామన్నటువంటి ఇళ్లను అర్హులకు అందకుండా ₹50,000 నుంచి ₹1,00,000 వరకు డబ్బులు అందించిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులని, నాయకత్వం అని తీసుకొని ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి లంచాల పార్టీ అని ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఇళ్లు ఇస్తామని ఓట్లేయించుకొని తీరా ఇళ్ల మంజూరు విషయానికి వచ్చేసరికి లంచాలు ఇచ్చిన వారికే ఇళ్లు కేటాయించారని మండిపడుతున్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ డ్యామేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు, పేదలు చీదరించుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయంగా పెద్ద దెబ్బ పడింది. మొదటి నుంచి ఏ పథకాన్నైనా లోపభూయిష్టంగా, అసంపూర్ణంగా అమలు చేస్తూ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ.